దొండకాయలు కోసి కడిగి ఆరబెట్టారండి. ముందు కడిగి శుభ్రంగా, తర్వాత ముక్కలు కోద్దామని బల్ల మీద శుభ్రంగా తుడిచి కట్ చేశాను అనమాట. చక్రాలుగా సన్నగా చక్రాలల్లే కోసి ఏపుడేద్దామని కట్ చేశాను అనమాట. బల్ల మీద పెట్టుకొని బాగా సన్నగా కొంచెం ఎరుపు వచ్చినాయండి. నిన్న తెచ్చినప్పుడేమో తెల్లగా ఉన్నాయి, కొంచెం కలర్ వచ్చేసినాయి అనమాట ఎమ్మటే మరుసనాటికే. ఇంకా అట్లా తెల్లగా ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి దొండకాయ. ఎప్పుడు ఎరుపు వచ్చినాయి కొంచెం. ఇంకొక ముక్కలు కోసుకోవడం అయిపోయి బాండీ పెట్టానండి. బాండీ పెట్టి నూనె వేసుకున్నాను. నూనె కాగినాక పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత చిన్నులపాయలు, తర్వాత కరివేపాకు వేసేసి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసాను. అవి వేగుతూ ఉంటాయని ముక్కల్లో కొంచెం ఉప్పేసి పిసికి పెట్టాను. ఉప్పేసి బాగా పిసికి పెట్టాను అనమాట, నీరంతా వచ్చేసిద్దని. ఇంకా అవి పిండేసి దాంట్లో వేస్తున్నాను అనమాట. బాగుంటుంది అనమాట. అట్లా పిండేసి వేసుకుంటే దొండకాయ ఎప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. నీరు లేకుండా బాగా వేగుద్ది తొందరగా, చాలా బాగుంటుంది టేస్ట్కి కూడా. ఇంకా దాంట్లో ఏం చేయాలంటే కొంచెం చిన్నులపాయలు, జీలకర్ర వేసి ఎండుగారంలో కొట్టుకొని గొడ్డుగారం వేసుకుంటే చిన్నులపాయ కారం చాలా టేస్ట్ అనమాట దొండకాయ ఎప్పటికి. అది అట్లా ఆ కారం వేసి కొట్టి దంచి వేస్తే చాలా బాగుంటుంది. దొండకాయ ఎప్పుడులో కల్లా అట్లా చిన్నులపాయ కారమే టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. కూర వేగింది, పాలు పెట్టాను యువతల పొయ్యి మీద. అన్నం కూడా ఉడికిందండి. ఇంకా ఆయన వస్తే తింటమేనమాట. రెడీగా అయిపోయింది అన్నం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్